హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ ఇట్స్ క్రియేటివ్ న్యూస్. ఫస్ట్ టైం నా ఛానల్ చూసినప్పుడు లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్. లైక్ చేయడం మర్చిపోతే లైక్ చేస్తే ఇంకొంతమందికి నా వీడియోస్ రీచ్ అవుతాయి. సో ఇప్పుడు వచ్చేసి తనూజ కళ్యాణ్ గురించి లేటెస్ట్ న్యూస్ ఏంటో చూసేద్దాం. తనూజ కళ్యాణ్ ఇద్దరు వచ్చేసి బిగ్ బాస్ షోకి వచ్చారు కదా. సో వచ్చిన తర్వాత ఫస్ట్ అయితే తనూజ కళ్యాణ్ ఇద్దరు పక్క పక్కన కూర్చున్నారు. ఫస్ట్ తనూజ వచ్చేసి రీతు పక్కన కూర్చుంది. అప్పుడు కళ్యాణ్ పైనుంచి అబ్జర్వ్ చేస్తున్నాడు. అంటే ఏమనుకున్నాడేమో, తను అక్కడ కూర్చున్నప్పుడు కొంచెం డల్గా ఉన్నాడు, అబ్జర్వ్ చేస్తున్నాడు. మళ్ళీ మధ్యలో తనూజ ఎప్పుడు అక్కడికెళ్ళిపోదామని వెయిట్ చేస్తుందని చెప్పి రీతు డైలాగ్ కొడుతుంది కదా. డైలాగ్ చేసినప్పుడు ఇంకా తనూజ పరిగెత్తుకుంటూ రీతు ఆ మాట అన్న వెంటనే పైకి తను కళ్యాణ్ పక్కకెళ్తుంది కదా. కళ్యాణ్ పక్కకెళ్ళినప్పుడు కళ్యాణ్ తల ఉంచుకొని ముసిముసి నవ్వులు నవ్వుకుంటూ సిగ్గుపడుతున్నాడు. అట్లా నవ్వుతూ ఉంటాడు. అబ్జర్వ్ చేశారా? సో అంటే ఇట్లాంటివి చాలా ఉన్నాయి యాక్చువల్‌గా బిగ్ బాస్ ఉత్సవంలో. సో ఇది అయిపోయిన తర్వాత ఇంకా పిలిచినప్పుడు ట్రూత్ డేర్ అని పిలిచినప్పుడు ఫస్ట్ కళ్యాణ్‌ని పిలుస్తారు. కళ్యాణ్ పిలిచినప్పుడు మరి నువ్వు ఎవరితో ఆడతావంటే తనుజ అని చెప్తాడు. సో తనుజ వచ్చినప్పుడు ట్రూత్ ఎవరు? డేర్ ఎవరు? అని చెప్పి అట్లా మాట్లాడుకుంటారు కదా. అట్లా అది అయిపోయినప్పుడు ఆ ట్రూత్ డేర్‌లోనేగా రింగ్ ప్లస్ వాచ్ అవి తీసి మీరు ఏదొకటి మీ ఇద్దరిదో ఇమ్మంటే ఇచ్చి అక్కడ గేమ్ ఆడతారు కదా. అది అయిపోయిన తర్వాత సాంగ్ ఒకటి పెడతారు. రీతు పవన్ ప్లస్ డిమాండ్ పవన్. రీతు డిమాండ్ పవన్, కళ్యాణ్ తనుజ ఇద్దరికి కూడా సాంగ్ పెట్టినప్పుడు తను మామూలుగా డాన్స్ చేసేటప్పుడు పైనుంచి తీసుకొచ్చేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా తీసుకురావడం. యాక్చువల్‌గా దానికి సంబంధించిన ఫోటోస్ కూడా నా దగ్గర ఉన్నాయి. ఇమేజెస్ అవి కూడా పెడుతున్నాను చూసాను. యాక్చువల్‌గా ఇవన్నీ ఎట్లా ఉన్నాయంటే బిగ్ బాస్ సీజన్ 9లో వాళ్ళిద్దరు ఎట్లా ఉన్నారో బయటకొచ్చిన తర్వాత కూడా అంతే ఉన్నారు. కానీ కొంతమంది మాత్రం రూమర్స్ క్రియేట్ చేయడం ఏంటంటే వాళ్ళిద్దరు విడిపోయారు, వాళ్ళిద్దరు మాట్లాడుకోవట్లేదు. అట్లాంటిది ఏమి లేదు. ప్లస్ మధ్యలో కూడా ఒక చోట తన మీద ఎలిగేషన్స్ ఎవరి మీద ఉన్నాయంటే ఇమాన్యుయల్ వచ్చేసి ఇద్దరు తమ్ముళ్ళ మీద అని చెప్పి చెప్తారు కదా. ఎందుకంటే వాళ్ళిద్దరు ఫోన్‌లు చేయట్లా, కాంటాక్ట్‌లో లేరంటే వాళ్ళిద్దరేమో మా వదినకి కొంచెం టైం ఇద్దాం అని చెప్పి అంటారు. అదొకటి. ఇంకొకటొచ్చేసి సంజన మాధురి అనుకుంటా. మాధురిని ఏంటి నీ కూర్చొని ఉంటే గాని మాట్లాడవా అని చెప్పి అది ఎలిగేషన్ లాగా తీసుకొచ్చి బొన్ను ఉంచినప్పుడు తనుజ అంటుందిగా, చెప్పరా పెద్దోళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వాలి అందుకనే అని చెప్పి చెప్పరా అని చెప్పి పక్క నుంచి అంటుంది. అంటే వాళ్ళిద్దరు బాండింగు ఇప్పుడు బయటకొచ్చిన తర్వాత కూడా అంతే ఉంది. యాక్చువల్‌గా ఎక్కడా కూడా ఏమి చేంజ్ లేదు. ప్లస్ వాళ్ళిద్దరూ చేసే బిహేవియర్ కూడా కొంచెం అయితే డిఫరెంట్‌గా అనిపించింది నాకైతే. అంటే డిఫరెంట్‌గా అంటే ఇప్పుడు 'బిగ్ బాస్' హౌస్‌లో ఉన్నప్పుడు బెస్ట్ ఫ్రెండ్స్. ఇక్కడికొచ్చినప్పుడు కూడా బెస్ట్ ఫ్రెండ్స్ అని చెప్పారు. ఆఫ్‌కోర్స్ వాళ్ళిద్దరు బెస్ట్ ఫ్రెండ్సే కాదని చెప్పి నేను కూడా అనట్లేదు. కానీ 'బిగ్ బాస్' విషయంలో వచ్చేసి ఆహ్, తనుజ, కళ్యాణ్ ఇద్దరు మాట్లాడుకుంటుంటారు. డిమాండ్ పవన్ ప్లస్ రీతుకి ఇద్దరికీ ఒక టాస్క్ ఇచ్చినప్పుడు వాళ్ళిద్దరూ అంటే డిమాండ్ పవన్ తనకి రీతు అంటే ఎంత ఇష్టమో ఎక్స్‌ప్రెస్ చేసినప్పుడు వాళ్ళిద్దరు మాట్లాడుకుంటున్నప్పుడు కూడా అక్కడ మనం అబ్జర్వ్ చేస్తే అర్థమవుతుంది. అంటే యాక్చువల్‌గా కొంతమంది నాకు మెసేజ్ పెట్టారు. మీకు వాళ్ళిద్దరిది కనిపించట్లేదు. ఇప్పుడు 'విజయ్ దేవరకొండ', 'రష్మిలాగా' వాళ్ళిద్దరూ కనిపించకుండా ఆహ్, అంటే వాళ్ళ పర్సనల్ లైఫ్ వాళ్ళు డేట్ చేస్తున్నారు. అది ఇది అని చెప్పి నాకు మెసేజ్ పెట్టారు. యాక్చువల్‌గా డేట్ చేయడం అదైతే కాదు. బట్ కాకపోతే వాళ్ళిద్దరు మాత్రం బెస్ట్ ఫ్రెండ్స్. అంటే బయట తిరిగితే ఇట్లా అనుకుంటారు. ఇట్లా రూమర్స్ చేస్తారు. డేట్ ఆహ్, లవ్ అని చెప్పి రూమర్స్ చేస్తారని చెప్పి వాళ్ళిద్దరు ఇప్పుడు బయటకి కూడా కనిపించట్లేదు. అదే మామూలుగా ఇప్పుడు 'రీతు పవన్' ఉన్నారు. వాళ్ళిద్దరు లవర్స్ అని చెప్పి చెప్పలేదు. కానీ ఒకళ్ళకంటే ఒకళ్ళకి ఇష్టమని చెప్పారు. ఆ ఇష్టం ఏ ఇష్టమని కావచ్చు ఫ్రెండ్స్ బ్రదర్, సిస్టర్స్ అంటారు. అంటే వాళ్ళు బ్రదర్, సిస్టర్స్ కాదు చెప్తున్నా జస్ట్ ఫ్రెండ్స్. ఫ్రెండ్స్‌లో కూడా ఇష్టం ఉంటుంది గదా! కానీ వీళ్ళిద్దరినైతే యాక్సెప్ట్ చేశారు. బట్ వీళ్ళిద్దరు మాత్రం తనుజ, కళ్యాణ్ అయితే ఫ్రెండ్స్ కాదు, బెస్ట్ ఫ్రెండ్స్ కాదు. వాళ్ళు లవర్స్. ఇప్పుడు చాలా ఏఐలు క్రియేట్ చేసి కూడా పెడుతున్నారు గదా! సో, ఇట్లాంటివి వస్తున్నాయి అని చెప్పే వాళ్ళిద్దరూ బయట కూడా కనిపించట్లేదనమాట. యాక్చువల్‌గా వాళ్ళ పర్సనల్‌గా వాళ్ళిద్దరూ మీట్ అవుతున్నారు. మంచిగా హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నారు. అంటే ఫ్రెండ్స్ లాగా. నేను మళ్ళీ డబుల్ మీనింగ్‌లో అయితే తిరియట్లేదు.